హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు నవ్య అల్లారీస్ వ్లాగ్. క్యాబేజీతో ఈ రోజు చాలా డిఫరెంట్ అయిన సైడ్ డిష్ రెసిపీ చేశాను. ఇప్పుడు నేను చేసే కర్రీ ఎక్కువగా హోటల్స్ లో పెడుతూ ఉంటారు. అదే స్టైల్లో ఈ రెసిపీ చేశాను. సో ఈ రోజు డైలీ వ్లాగ్ లో క్యాబేజీ శనగపప్పు కర్రీని చేసేద్దాం. రెసిపీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నవ్య అల్లారీస్ ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కుక్కర్ లోకి 1.5 కప్ అంతా శనగపప్పు తీసుకున్నాను. ఇది నేను అరగంట పాటు నానబెట్టుకుని ఉంచుకున్నాను. ఇందులో సరిపడా నీళ్లు, చిటికెడు పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. మూత పెట్టి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా చేసుకోవడానికి 1.5 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కాస్త నీళ్లు పోసి కచ్చపచ్చగా ఉండేటట్లు రుబ్బుకున్నానండి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడైన తర్వాత తాలింపు దినుసులు, 2 మధ్యలోకి తుంచుకున్న ఎండుమిరపకాయలు, 1.5 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి వేయించుకున్నాను. తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుతూ వేయించుకున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత తరిగిన టమాటాలు వేసి ముక్కలు మగ్గేంత వరకు వేయించుకున్నాను. ఇదిగోండి అసలైన రెసిపీ ఇంగ్రీడియంట్ క్యాబేజీ. 200 గ్రాముల క్యాబేజీని తీసుకున్నాను. క్యాబేజీని మీడియం సైజ్ లో కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్ లో సాంబార్ పొడి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సాంబార్ పొడి వేస్తేనే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. పప్పు మెత్తగా ఉడికింది. ఉడికించుకున్న పప్పుని వాటర్ తో సహా వేసేసుకుంటున్నాను. ఉప్పు వేయట్లేదన్నమాట. ఆల్రెడీ పప్పులో వేసుకున్నాను కాబట్టి తర్వాత చూసి వేసుకుంటాను. ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని మీడియం మంట పైన క్యాబేజీని ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా కొంచెం మగ్గిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ ని ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి. ఈ టైంలోనే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. కొన్ని నీళ్లు పోసుకొని క్యాబేజీ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర, ఒక రెమ్మ కరివేపాకు వేసి చూడండి. ఆ స్మెల్, ఆ రుచి వేరబ్బా. మీరు కూడా ఇప్పుడు ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నవ్య అల్లారీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.